హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జ్యామితికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. రెండు సంపూరక కోణాలు 5:7 నిష్పత్తిలో ఉంటే అందులో ఒక కోణము డాష్ డిగ్రీలు అన్నాడు. ఇక్కడ 5:7 రేషియోలో ఉన్నాయట. అయితే ఒక కోణం అంటే 5/5 + 7 ఇంటూ సంపూరకాలంటే 180 అమ్మ. సో 5/12 ఇంటూ 180, 12 ones 12 5s, 15 5s 75. సో ఒకటి 75 అయితే ఇంకోటి వచ్చేసి 105 ఉంటుంది. కాబట్టి 75 కానీ 105 కానీ ఉంటే ఇందులో రైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 105. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 4x + 21 అలాగే 5x - 3లు సమాంతర రేఖలకి తిర్యక్ రేఖ ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు. అయితే x అన్నాడు. చూడండి 4x + 21 అలాగే ప్లస్ 5x - 3 ఈ మొత్తం వచ్చేసి 180 అమ్మ. 4x 5x ఏమైంది 9x ప్లస్ 21 - 3 18. సో 9x = 180 - 18. సో 9x = 162. సో 9 1s 9 8s. సో x వచ్చేసి 18 వస్తుంది. ఇక్కడ అడిగింది కూడా x విలువే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రెండు సమాంతర రేఖలను ఖండించే తిర్యక్ రేఖకు ఒకే వైపున్న అంతర కోణాల నిష్పత్తి 2:3 అయితే చిన్న కోణము డిగ్రీలో అన్నాడమ్మా. చిన్న కోణం అంటే 2/2 + 3 ఇంటూ ఇక్కడ తిర్యక్ రేఖ ఒకే వైపున్న అంతర కోణాల మొత్తం 180. సో 2/5 ఇంటూ 180, 5 ones 5 36s. సో 36 2s వచ్చేసి 72 degrees వస్తుంది. 72 degrees అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రెండు సంపూరక కోణాలు 5:4 అయినా ఆ కోణాలు అన్నాడు. సో ఇది ఎలా చేస్తామంటే 5/5 + 4 ఇంటూ సంపూరకాలంటే 180. సో 5/9 ఇంటూ 180, 9 ones 9 20s అమ్మ. 25s వచ్చేసి 100. ఒకటి 100 అయితే రెండోది ఎంత ఉంటుందమ్మా 80. 100 + 80 180 కాబట్టి. సో 180 ఉన్నది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక కోణము x దాని పూరక కోణము అంటే 90 - x కన్నా 26 ఎక్కువ అన్నాడు. అంటే x అనేది 90 - x కంటే 26 ఎక్కువ. ఈ -x ఇటు వస్తే x + x 2x అవుతుంది. 90 + 26 116 అవుతుంది. 2 ones 258. సో x వాల్యూ అనేది 58 అవుతుంది. 58 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x + 12 x - 50లు x + 12 x - 50లు సంపూరకాలు అన్నాడు. అంటే వీటి మొత్తము 180. x + x ఎంతమ్మా 2x -38. సో 2x వచ్చేసి 180 + 38. 2x వచ్చేసి 218 అవుతుంది. సో 2 ones 2 ones 20 2 9s. సో x వచ్చేసి 109 అమ్మ. సో x 109 కానీ ఇక్కడ అడిగింది ఆ కోణాలు డిగ్రీల్లో అన్నాడమ్మా. సో ఫస్ట్ది x + 12 అంటే 109 + 12 ఎంత వస్తుంది 121 వస్తుంది. సెకండ్ది x - 50 అంటే 109 - 50 59 వస్తుంది. 121 59 ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లేవమ్మా ఒకటి కూడా. కాబట్టి మిస్టేక్గా ఉన్న ఆప్షన్స్ 121 59 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ రెండు కోణాల కొలతలు మొత్తము 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. సమ్ ఆఫ్ 2 angles 90 అయితే వాటిని కాంప్లిమెంటరీ అంటాం. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో గురు కోణము అంటే ఆబ్ట్యూజ్ యాంగిల్ ఏదన్నాడు. అంటే 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. ఇదేనమ్మా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ కోణం అనేది ఒకే తొలి బిందువు కలిగి ఈ క్రింది వాటి సమ్మేళనంతో ఏర్పడుతుంది. ఇది ఒకే తొలి బిందువు, ఇది ఒక కిరణము, ఇది ఒక కిరణము. కాబట్టి రెండు కిరణాల సమ్మేళనం అన్నమాట. సో రెండు కిరణాలు అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఒక తిర్యక్ రేఖ రెండు సమాంతర రేఖల్ని ఖండించినప్పుడు ఒక తిర్యక్ రేఖ
రెండు సమాంతర రేఖలను ఖండించినప్పుడు తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బీలు సంపూరకాలైతే ఏ ప్లస్ బి అనేది 180 డిగ్రీలు అవుతుంది. రెండు కోణాలు సంపూరకాలంటే వాటి మొత్తం 180 డిగ్రీలు. అలాగే ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ 45, యాంగిల్ బి వచ్చేసి 55, యాంగిల్ సి ఎంత అంటే 180 మైనస్ 45 ప్లస్ 55. సో 180 మైనస్ 100, 80 డిగ్రీస్ వస్తుంది. 80 డిగ్రీస్ అనేది ఆప్షన్ 1లో ఉందమ్మా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఒక త్రిభుజంలో భుజాలు 3, 4, 5 అయితే అది డాష్ త్రిభుజము అని చెప్పి అన్నాడమ్మా. అంటే ఇక్కడ 3² ప్లస్ 4² ఈక్వల్ టు 5² అయ్యేటట్లుగా ఉంది. ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్. అలా ఉండేది లంబకోణ త్రిభుజాలకమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము ఎన్ని లంబకోణాలు అన్నాడు. అంతర కోణాల మొత్తం అంటే 180 డిగ్రీలు, అంటే 2 లంబకోణాలు అవుతుంది. 2 లంబకోణాలు అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 5 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అయితే మూడో భుజం గరిష్ట కొలతగా ఉండగల పూర్ణ సంఖ్య అన్నాడు. ఇప్పుడు 5 + 8 చేసామనుకోండి 13 వస్తుంది. అంటే 13 కంటే తక్కువ ఉండాలి. అలాగే 8 - 5 చేస్తే 3 వస్తుంది. 3 కంటే ఎక్కువ ఉండాలి. 3కి 13కి మధ్యలో ఉండాలి. అంటే 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా ఉండాలి. అయితే ఇప్పుడు మనం గమనిస్తే వీటిల్లో గరిష్టంగా ఏది అంటే 12 ఉందేమో చూడండి, ఆప్షన్లో ఉంది 12. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, లంబకోణ త్రిభుజంలో కర్ణం మధ్య బిందువు మీద గీచిన ఉన్నతి ఆ త్రిభుజాన్ని 2 డాష్గా విభజిస్తుంది అని చెప్పి అడిగాడు. ఇప్పుడు చూడండి, ఒక లంబకోణ త్రిభుజం, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో ఇది కర్ణం యొక్క మధ్య బిందువు. ఈ కర్ణం యొక్క మధ్య బిందువు మీద గీచిన ఉన్నతి ఇదే కదమ్మా. ఆ త్రిభుజాన్ని 2 స్వరూప త్రిభుజాలుగా విభజిస్తుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 3 భుజాల కొలతలు సమానంగా ఉండేది సమబాహు త్రిభుజం. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. చూడమ్మా, నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో డి, ఈలు ఏబి మరియు ఏసీల మధ్య బిందువులు. ఇక్కడ బీసీ అనేది 8 అయితే డిఈ అనేది అందులో ఆఫ్ ఉంటుందమ్మా. బీసీ అనేది 8 అయితే డిఈ అనేది అందులో ఆఫ్ ఉంటుంది, 4. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక రాంబస్లో కర్ణాలు అనేవి 12 సెంటీమీటర్లు అలాగే 16 సెంటీమీటర్లు అయితే ఆ రాంబస్ యొక్క భుజం ఎంత అవుతుంది అన్నాడు. 12 అంటే 6, 6, 16 అంటే 8, 8, 6, 8 కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేస్తే 10 అవుతుంది. అంటే 6² + 8² ఎంతమ్మా, 36 + 64, 100 వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, 10² రాస్తాం. కాబట్టి 10 అనేది సైడ్ అవుతుంది. సో 10 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 2 స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 3:2. చిన్న త్రిభుజ వైశాల్యం 72 చదరపు సెంటీమీటర్లు అయితే పెద్ద త్రిభుజ వైశాల్యం అడిగాడమ్మా. సో ఇక్కడ పెద్ద త్రిభుజ వైశాల్యం మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. చిన్న త్రిభుజ వైశాల్యం 72 = 3/2. కాబట్టి x = 3/2 × 72, 236 అమ్మా, 108 వస్తుంది. సో 108 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అన్నాడు. ఇక్కడ AB/DE = BC/EF అదనంగా ఏముండాలంటే యాంగిల్ ఏ యాంగిల్ డి ఉండాలి, యాంగిల్ బి యాంగిల్ ఈ ఉండాలి, యాంగిల్ సి యాంగిల్ ఎఫ్ ఉండాలి. ఈ మూడిట్లో ఏదో చూడండి అమ్మా. యాంగిల్ బి యాంగిల్ ఈ అనేది ఉంది చూడండి ఆప్షన్ 3లో. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 స్వరూప త్రిభుజాల భుజాల నిష్పత్తి 3:6 అని ఇచ్చారు. వాటి వైశాల్యాల నిష్పత్తి అని చెప్పి అడిగారు. ఇక్కడ వైశాల్యాల నిష్పత్తి అనేది భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. అంటే 3/6 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 1s 3 2s. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1:4 అవుతుంది. సో 1:4 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్వరూపాలు కానివి ఏమిటి అని ఇచ్చాడు. వృత్తాలు స్వరూపాలు అవుతాయి, చతురస్రాలు స్వరూపాలు అవుతాయి, సమబాహు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి, కానీ దీర్ఘ చతురస్రాలు అనేవి స్వరూపాలు కావు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, త్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో డాష్ కేంద్రం ఉంటుంది అని చెప్పి అడిగారమ్మా. త్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో ఉండేది అంతర్వృత్త కేంద్రము. ఓకేనా, ఇవి అంతర్వృత్త కేంద్రం అంటాం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. అలాగే త్రిభుజ శీర్షాల నుంచి సమాన దూరంలో ఉండేది పరివృత్త కేంద్రం అమ్మ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, త్రిభుజానికి ఎల్లప్పుడూ అంతరంలో ఉండే బిందువు ఏది అంటే గురుత్వ కేంద్రము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, గురుత్వ కేంద్రము ప్రతి మధ్యగత రేఖని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, త్రిభుజ నిర్మాణానికి కావలసినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య అన్నాడు. త్రిభుజాన్ని నిర్మించాలంటే 3 స్వతంత్ర కొలతలు కావాలి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పటంలో డిబి ఈక్వల్ టు డిసి అన్నారు. డిబి ఈక్వల్ టు డిసి అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంతో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇది ఎక్స్ అని చెప్పి అనుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇది కూడా అంతే కదా. సో ఎక్స్ ప్లస్ 60 ఈక్వల్ టు 180. సో 2x ఈక్వల్ టు 180 మైనస్ 60 అంటే 2x ఎంత వస్తుందమ్మా 120. అంటే ఎక్స్ ఎంత 60. సో ఎక్స్ అనేది 60 కాబట్టి ఇది కూడా 60 వస్తుంది. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటంటే యాంగిల్ డిబిఏ అన్నారు. 60 + 60 120 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, పటంలో బిఓ సిఓలు యాంగిల్ డిబిసిని యాంగిల్ ఈసిబిని కోణ సమీకరణ చేస్తూ ఉన్నాయి. అయితే యాంగిల్ బిఓసి ఎంత అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఇప్పుడు ఈ యాంగిల్ రావాలంటే ఈ రెండింటి మొత్తం కదా. అంటే యాంగిల్ డిబిసి అంటే 48 ప్లస్ యాంగిల్ ఏసీబీ అవుతుంది. అలాగే యాంగిల్ బీసీఈ రావాలంటే 48 ప్లస్ యాంగిల్ ఏబీసీ అవుతుంది. యాంగిల్ ఏబీసీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ బీఓసీలో చూడమ్మా, ఈ ట్రయాంగిల్ బీఓసీలో ఉన్న 3 యాంగిల్స్ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ బీఓసీ 3 యాంగిల్స్ ఏముంటాయి. యాంగిల్ బీఓసీ ఒకటి ఉంటుంది, అలాగే ప్లస్ యాంగిల్ ఓబీసీ అలాగే యాంగిల్ ఓసీబీ. ఇవి మూడిటి మొత్తం 180 డిగ్రీలు. అయితే బీఓసీ మనకు తెలియదు, కనుక్కోవాలి. యాంగిల్ బీఓసీని అలాగే ఉంచండి. ఓబీసీ అంటే ఏంటంటే ఓబీసీ అనేది ఏంటి, ఇందులో ఆఫ్, డీబీసీలో ఆఫ్. అంటే డీబీసీలో ఆఫ్ అంటే 48లో ఆఫ్ చేస్తే 24. అలాగే ఏసీబీని ఆఫ్ చేస్తే ఆఫ్ యాంగిల్ ఏసీబీ. అలాగే ఓసీబీ అన్న అది కూడా అంతే, 24 ప్లస్ ఆఫ్ ఇంటూ యాంగిల్ ఏబీసీ. ఈ మొత్తం ఎంతమ్మా 180. సో ఇక యాంగిల్ బీఓసీ ప్లస్ ఆఫ్ ఇంటూ యాంగిల్ ఏసీబీ ప్లస్ యాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు 180 మైనస్ 24 ప్లస్ 24 ఎంతమ్మా 48. సో యాంగిల్ బీఓసీ ప్లస్ ఆఫ్ యాంగిల్ ఏసీబీ ప్లస్ ఆఫ్ యాంగిల్ ఏబీసీ. చూడండి, ఇదేంటి, ఏసీబీ అంటే ఏంటి ఇది, ఏబీసీ అంటే ఏంటి ఇది. ఓకేనా, వీటి మొత్తం ఎంత వస్తుందంటే 180 మైనస్ 48 వస్తుంది బై 2 ఈక్వల్ టు 180 మైనస్ 48 ఎంత 132. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, యాంగిల్ బీఓసీ కనుక్కోవాలి. యాంగిల్ బీఓసీ ఇది ఎంత ఉందమ్మా 180 మైనస్ 48 అంటే 132. 132ను ఆఫ్ చేస్తే 66 ఈక్వల్ టు 132. సో యాంగిల్ బీఓసీ అంటే 132 మైనస్ 66 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. త్రిభుజంలో ఒక కోణము 130 డిగ్రీలు, మిగిలిన 2 అంతర కోణాల సమద్విఖండన రేఖలచే ఏర్పడు కోణము. చూడమ్మా, ఒకటి 130 డిగ్రీలు అంట, అంటే ఎక్స్టీరియర్ యాంగిల్. ఇక మిగిలిన 2 కోణాలు, ఇదొక కోణము అలాగే ఇదొక కోణం, దీన్ని సమద్విఖండం చేసాం. ఈ 2 కోణాలను సమద్విఖండం చేసాం. ఇదెంతమ్మా 130 అంటే రిమైనింగ్ ఎంత ఉంటాయి, రిమైనింగ్ వచ్చేసి 50 ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి మొత్తము 50. కాబట్టి దీన్ని ఆఫ్ చేసాం, దీన్ని ఆఫ్ చేసాం అంటే ఈ రెండింటి మొత్తం ఎంత ఉంటుంది 50/2.
50/2 అంటే 25. ఈ రెండు కలిపితే 25. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. 180 - 25. 180 - 25 అంటే 155 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి, యాంగిల్ సి అంతరకోణ సమద్విఖండన రేఖలచే ఏర్పడే కోణము యాంగిల్ బీఓసి అన్నాడమ్మా. ఇదేమైందంటే 90 + ½ A అవుతుంది. 90 + ½ A అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ ఫార్ములా దీనికి అప్లై చేసి చూద్దాం. చూడండి, 90 + ½ × 130, 90 + 65, చూడండి 155 వచ్చింది. కరెక్టే కదా. కాబట్టి ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. 90 degrees + ½ A. నెక్స్ట్ వన్, పటంలో ఎక్స్ విలువ అని చెప్పి అడిగారమ్మా. ఇది 120, ఇది 120. ఇక్కడ ఒక త్రిభుజంలో బాహ్య కోణాలు మొత్తం 360 కాబట్టి 360 - 120 + 120 అంటే 360 - 240 అంటే ఇది కూడా 120నే వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక త్రిభుజానికి గీయబడిన బాహ్య కోణము 110 డిగ్రీలు. ఒక త్రిభుజానికి గీయబడిన బాహ్య కోణము 110 డిగ్రీలు. దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:4. త్రిభుజంలో బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో ఇప్పుడైతే ఆ కోణాల కొలతలు అన్నాడు. ఫస్ట్ 1/1 + 4 అంటే 5 × 110. 5 1s, 5 2s, 5 2s అంటే ఒకటి 22 అమ్మ, ఇంకోటి 4 × 22 88. ఒకటేమో 22, ఇంకోటేమో 88. 22, 88 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక పటం ఇచ్చారమ్మా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇవంతా కలిపి కూడా 360 డిగ్రీలు ఉంటుందమ్మా. 360 డిగ్రీలు అంటే 4 లంబకోణాలు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పటంలో యాంగిల్ ఏసీబీ ఎంత అని చెప్పి అడిగారు. పొరపాటున ఇక్కడ యాంగిల్ ఏబీసీ అని పడింది. యాంగిల్ ఏసీబీ ఇక్కడ చూపించారమ్మా. ఇది 110 అయితే ఇదేమవుతుంది, 110 అయితే ఈ 70 degrees ఉంటుంది. 110 + 70 180. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఒకవేళ యాంగిల్ ఏబీసీ అడగాలి అంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఏసీ = ఏబీ అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఏంటంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి అప్పుడు కూడా 70నే వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలోని అంతర కోణాల నిష్పత్తి 5:3:7 అయితే అది ఒక డాష్ త్రిభుజము అన్నాడు. ఇక్కడ అంతర్కోణాలు ఎలా ఉన్నాయమ్మా, 5:3:7 రేషియోలో ఉన్నాయి. కాబట్టి 5/5 + 3 + 7 × 180. కాబట్టి 5/15 × 180. ఓకే, 5 1s, 5 3s, 3 1s, 3 60s. ఓకేనా. అంటే ఇది 60 degrees ఉంది. ఎంత ఉందమ్మా, 60 degrees ఉంది. ఓకే, నెక్స్ట్ది వచ్చేసి 3/15 × 180. 3/15 × 180, 15 1s, 15 2s, ఇది వచ్చేసి 36 ఉంటుంది. ఓకేనా. కాబట్టి నెక్స్ట్ది 7 తోటి చేద్దాం. 7/15 × 180, 15 12s, 12 7s ఎంత, 84. కాబట్టి 60, 36, 84 ఇవన్నీ కూడా అల్పకోణాలే. చూడండి, అన్నీ 90 కంటే తక్కువ ఉన్నాయి. సో ఇది అల్పకోణ త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, పటంలో L ∥ M అయితే X విలువ అడిగారు. చూడమ్మా, ఇవి రెండు కూడా సదృశ్య కోణాలు అవుతాయి. ఇది ఎక్స్ అయితే ఇది కూడా దానికి ఈక్వల్ ఉంటుంది. ఇదేంటంటే ఈ త్రిభుజానికి బాహ్య కోణం అమ్మ 55 + 65. ఓకే, 55 + 65 అంటే 120 వస్తుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ కూడా 120నే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, త్రిభుజంలో ఒక కోణం 75 డిగ్రీలు, మిగిలిన రెండు కోణాల భేదము 35 డిగ్రీలు అయినా ఆ రెండు కోణాల్లో పెద్ద కోణం అని అడిగారు. చూడమ్మా, త్రిభుజంలో ఒక కోణం 75 అన్నారమ్మా. మిగిలిన రెండు కోణాల భేదము x - y వచ్చేసి 35 ఇచ్చారు. ఒకటి 75 అంటే మిగిలిన రెండిటి మొత్తము ఎంత ఉంటుందమ్మా, 105 ఉంటుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ 180, ఆల్రెడీ 75 ఉంది కాబట్టి మిగిలిన రెండింటి మొత్తం 105 ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే 2x వచ్చేసి 140 అంటే x ఎంతమ్మా, 70. x 70 వచ్చింది. దాని నుంచి y కనుక్కోవచ్చు కదమ్మా. చూడండి, x అనేది 70 అయితే 70 - 35 కదా, 35 వచ్చేది. సో y అనేది 35. ఇక్కడ ఏం అడిగారు, ఆ రెండు కోణాల్లో పెద్ద కోణం అడిగాడు. ఎంతమ్మా, 70 డిగ్రీలే కదా పెద్దది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలో ఒక కోణం కొలత
మిగిలిన 2 కోణాల మొత్తానికి సమానం అయితే అది ఒక అన్నాడు. ఒక కోణం కొలత 90 అయితే మిగిలిన రెండిటి మొత్తం కూడా 90 అవుతుంది. అలా ఉన్నప్పుడు అది లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, పటంలో ఎక్స్ విలువ అని అడిగారమ్మా. ఇది 110 డిగ్రీలు, బాహ్య కోణం 110 అమ్మా, అంతరాభ ముక్కోణాలు మొత్తానికి సమానమైంది. సో 45కి 65 డిగ్రీలు కలిపితేనే 110 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. అలాగే ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బిఏసి అనేది 90 డిగ్రీస్ ఇచ్చారు. అలాగే ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్ అన్నారు. ఈ లంబం అనేది అంటే ఈ ఏడి స్క్వేర్ అనేది ఏ భుజాన్ని మీద అయితే ఉందో ఆ భుజం 2 పార్ట్స్గా విడిపోయింది కదా, ఆ రెండిటి యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏడి స్క్వేర్ అనేది బీడీ ఇంటూ సిడీకి ఈక్వల్గా ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.